ఇకపైన ఫిజికల్గా ఈ రకంగా మనకి కాయిన్స్ కానీ లేదంటే ఫిజికల్ నోట్స్ కానీ ఉండేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆర్బీఐ అఫీషియల్ గా ఈ రూపీని లీగల్ టెండర్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్మెంట్ ఏంది, అఫీషియల్ గా పైలట్ రన్ కూడా చేస్తుంది. అసలు ఈ e-Rupee అంటే ఏంటి, దీన్ని ఎవరు ఇస్తారు, అలాగే దీన్ని ఎలా వాడాలి, దీనివల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనే దాని గురించి ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్డ్ గా నేను మీతో అయితే డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చూసినటువంటి ఫిజికల్ కరెన్సీ లేదా ఈ ఫిజికల్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క రూప్ అయితే మారిపోబోతుంది. ఫిజికల్ గా మనకి టచ్ చేయడానికి ఏముండదు, అంతా డిజిటల్ రూపంలోనే మనకు ఉండబోతుంది. దీనికోసం అఫీషియల్ గా మన ఆర్బీఐ ఏదైతే ఉందో ఒక యాప్ నైతే తీసుకొని రాబోతుంది, e-Rupee అనేటువంటి పేరుతో. ఇది ఈ రోజు డిసైడ్ అయ్యి మన ముందు తీసుకొచ్చింది ఏం కాదు. 2017లోనే దీని గురించి ఒక ఆలోచన చేశారు అండ్ అప్పుడే మీటింగ్ పెట్టారు. అండ్ దీన్ని డిసెంబర్ 2020లో ఆ పైలట్ రన్ కింద తీసుకొని రావడం జరిగింది. అంటే అన్ని రకాల పర్మిషన్స్ ని తీసుకొని పైలట్ రన్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. బట్ అప్పట్లో వీళ్ళు వచ్చేటప్పటికి ఇంటర్నల్ గా అంటే ఆ ఎంప్లాయీస్ మాత్రమే దీన్ని టెస్ట్ చేసిన ఆల్మోస్ట్ 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆ ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళందరికీ కూడా పైలట్ రన్ కింద యాక్సెస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. యాక్చువల్ గా నేను లాస్ట్ ఇయర్ అయితే అప్లై చేశాను పైలట్ రన్ గురించి. సో మొన్న సాటర్డే రోజు నాకు మెసేజ్ వచ్చింది. బోత్ ఐసిఐసిఐ బ్యాంక్ అలాగే యూనియన్ బ్యాంక్, ఈ రెండిట్లో నాకు అకౌంట్ ఉన్నాయి. సో ఈ 2 అకౌంట్ల ద్వారా నాకు ఈ విధంగా కనపడటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి, ఒకవేళ మీరు కూడా సెలెక్ట్ అయి ఉన్నారు అన్నట్లయితే లేదా మరికొద్ది రోజుల్లో ప్రతి ఒక్క యూజర్ కి కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. ఇక పైన మన ఫ్యూచర్ లీగల్ టెండర్ ఎక్స్చేంజ్ కూడా ఇదే కానుంది. ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇది బోత్ మీకు iOS అలాగే ఆండ్రాయిడ్ రెండిట్లోనూ మనకు రావడం జరిగింది. ప్లే స్టోర్లోకి వెళ్ళిపోండి. ఇందులో నాకు ఇప్పుడు ఐసిఐసిఐ అలాగే యూనియన్ బ్యాంక్ రెండిట్లో ఉంది కాబట్టి నేను ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా నేను ఈ ట్రాన్సాక్షన్ అయితే చేయాలనుకుంటున్నాను. లేదా e-Rupee అని చెప్పి టైప్ చేసినా కానీ ఆటోమేటిక్గా మీకు దీనికి సంబంధించినటువంటి డిజిటల్ కరెన్సీ అయితే రావడం జరుగుతుంది. చూసుకోండి 1-2 సార్లు, ఎందుకంటే ఫ్రాడ్ యాప్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దీన్ని అదునుగా చూసుకొని ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రాడ్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, e-Rupee అని చెప్పి ఇండియా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. అంటే ఇప్పుడు మనకి బ్యాంక్స్ అన్నిటికీ హెడ్ ఆర్బీఐ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మన ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ ఫర్ డిజిటల్ కరెన్సీ దీని ఆపరేషన్స్ అన్నిటిని చూస్తూ ఉంటుంది. ఇది పవర్డ్ బై యూనియన్ బ్యాంక్, ఎందుకంటే నాకు ఇందులో అకౌంట్ ఉంది కాబట్టి. సో నేను ఇక్కడ దీనికి కావాల్సినటువంటి పర్మిషన్స్ని ఇచ్చేసి యాక్సెప్ట్ చేస్తున్నాను. సో తర్వాత దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి జస్ట్ స్టార్ట్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకొని మీ సిమ్ కార్డ్ ఏదైతే ఉందో ఆ సిమ్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని వెరిఫై ద సిమ్ కార్డ్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా సిమ్ వెరిఫికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మీరు పైలట్ రన్ ప్రోగ్రామ్లో ఉంటే మాత్రమే మీకు ఇక్కడ యాక్సెప్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ ఇంకొక మొబైల్ ఫోన్ ఉంది. సో ఇక్కడ నేను సిమ్ 1 సెలెక్ట్ చేసుకొని వెరిఫై సిమ్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా ఇక్కడ చూసారా పైలట్ ప్రోగ్రామ్ ఈజ్ ఫుల్ అని చెప్పి మనకు చూపించడం జరుగుతుంది. సో ఇతనికి యాక్సెస్ లేదు, మనకి పైలట్ రన్లో ప్రోగ్రామ్ యాక్సెస్ ఉంది కాబట్టి నాకు ఇట్లా చూపిస్తుంది. కంటిన్యూ కొడుతున్నాను. సో యాప్ పిన్ అంటే రెగ్యులర్గా మనము ఏదైతే యాప్ ఓపెన్ చేయడానికి పిన్ ఉంటుందో ఆ పిన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. ఇప్పుడు పిన్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డైరెక్ట్గా కరెన్సీ ఇవన్నీ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ డిజిటల్ రూపీ వ్యాలెట్ అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం నా కరెంట్ బ్యాలెన్స్ వచ్చేటప్పటికే 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఇనిషియల్గా మనం లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని మనం పర్సులో పెట్టుకుంటాం చూసారా, సేమ్ అదే విధంగా పర్సన్ ఇక్కడ వ్యాలెట్ అని కూడా అంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనం లోడ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇక్కడ మనకి ₹2 నోటు, అలాగే ₹5 నోటు, అలాగే ₹10 నోటు, ₹20 నోటు, ₹50 నోటు, ₹100 నోటు, 200 అలాగే 500 దాకా మ్యాక్సిమం మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ కాయిన్స్లు చూసారు అన్నట్లయితే ₹1 అలాగే రూపాయిని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో నేను ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా ఒక ₹100 యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను 100 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 100 సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూడొచ్చు నా ₹10 నోట్ ఉంది కదా. సో ₹10 నోట్ నేను యాడ్ చేసుకుంటున్నాను. ₹20 అలాగే ₹5వి 2 అలాగే ₹2వి 10. సో ఇట్లా మీ టెన్యూర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను ₹20 నోట్ మళ్ళీ ఇంకోటి వేసాను. అలాగే మళ్ళీ మరొక ₹20 నోట్ ప్లే చేసుకొని మరొక ₹10 వేసుకున్నాను. అంటే ఇక్కడ నాకు ₹100 రావడం జరిగింది. సో ఇక్కడ లోడ్ డిజిటల్ రూపీ సెలెక్ట్ చేసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఇక్కడ అడుగుతుంది జరుగుతుంది. సో సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి ఇక్కడ మీ డిజిటల్ రూపీలోకి డబ్బులు అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, వ్యూ బ్యాలెన్స్ కరెంట్లోకి వెళ్ళారు అన్నట్లయితే
రూపాయలు ఉన్నాయని చెప్పి మన వ్యాలెట్లోకి వెళ్ళి, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 100 రూపాయల నోటు ఒకటి యాడ్ చేశారని చెప్పి మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికన్నా పే చేయాలి ఈ అమౌంట్ని. సింపుల్, మీరు ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే సెండ్ సెలెక్ట్ చేసుకొని వయా ఫోన్ నెంబరా లేదన్నట్లయితే క్యూఆర్ కోడా. సో వయా ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే అవతల రిజిస్టర్ యూజర్ కూడా ఈ వ్యాలెట్కి రిజిస్టర్ అయి ఉంటే డైరెక్ట్గా ఫోన్ నెంబర్తో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, జస్ట్ లైక్ ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే లాగా. లేదా క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా మనం ఇక్కడ అతను పంపించినటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనం పేమెంట్ అయితే చేయొచ్చు. జస్ట్ యాజ్ యూజువల్గా మనం ఎలా అయితే యూస్ చేస్తున్నామో అలాగే గూగుల్ పే, ఫోన్పే ఇలాంటి వాటి అన్ని. ఒకవేళ మనకి రావాల్సిన పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలంటే కలెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఎంత అమౌంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో యూపీఐ ఐడి ద్వారా మనమైతే కలెక్ట్ చేసుకోవచ్చు. సరే, ఇదంతా బాగానే ఉన్నాయి. సో ఇట్లా మనం డబ్బులు పేమెంట్ చేస్తున్నాం, అలాగే పేమెంట్ తెచ్చుకుంటున్నాం. బట్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? జస్ట్ మన వ్యాలెట్లో మాత్రమే ఉంటాయి. ఈ వ్యాలెట్లో డబ్బులు మన అకౌంట్లోకి రావాలి అన్నట్లయితే జస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే రెడీమ్లోకి వెళ్ళాలి. ఇక్కడ రెడీమ్లో మీరు ఎంత రెడీమ్ చేసుకోవాలనుకుంటున్నారు, సో ఇట్లా పైకి అన్నారనుకోండి యాడ్ అవుతుంది, లేదా కిందకి అన్నారంటే రెడీమ్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ప్రతి 100 రూపాయలకు కూడా మనకి డిజిటల్ కరెన్సీలకి ఏ విధంగా అయితే మనకు ఒక సీరియల్ నెంబర్స్ ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా మనకు ఒక సీరియల్ నెంబర్ రావడం జరుగుతుంది. జస్ట్ నేను ఇక్కడ స్వైప్ అప్ చేశాను అన్నట్లయితే ఇక్కడ నాకు 0 అయిపోయింది చూసారా, అంటే ఇంతకుముందు ఒక నోట్ ఉంది, ఇప్పుడు 0 అయిపోయింది. రెడీమ్ డిజిటల్ రూపీ సెలెక్ట్ చేసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఆటోమేటిక్గా రెడీమ్ డిజిటల్ రూపీ కొట్టారన్నట్లయితే మీకు వ్యాలెట్ కోడ్ అడుగుతుంది. జస్ట్ మీరు ఆ వ్యాలెట్ కోడ్ని కొట్టి ఎంటర్ కొట్టారు అన్నట్లయితే ఆటోమేటిక్గా అది మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. అంటే వ్యాలెట్లో ఉన్న డబ్బులు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వచ్చేసినాయి అనమాట. మళ్ళీ మీకు కావాల్సిన రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే నథింగ్ బట్ పేటిఎం అలాగే ఫోన్పే వ్యాలెట్ అంతే. సో ఆల్రెడీ అవి ఉన్నాయి కదా, మరి వీటిని ఎందుకు తీసుకొని రావాలి, వాటిని మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా అని అంటే పేటిఎం, ఫోన్పే అలాగే గూగుల్ పే ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి సంస్థలు. మోనోపోలీ కావద్దు ఆ ప్రైవేట్ సంస్థలు లైక్ పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు అన్న ఉద్దేశంతో మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్బీఐ కింద సెంట్రల్ బ్యాంక్ ఫర్ డిజిటల్ కరెన్సీ అనేటువంటి పేరుతో ఇందాక మీరు చూసారా, సో అదే వీటి మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. నెంబర్ 2, మనీ లాండరింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మాక్సిమం మనకి తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ 3 వచ్చేటప్పటికే ముఖ్యంగా బ్లాక్ మనీ ఏవైతే ఉన్నాయో వీటిని మ్యాక్సిమం మరి కట్టచ్చు. ఎందుకంటే ఎంత కరెన్సీ ఎవరెవరి దగ్గర ఎంత ఉంది అనేది గవర్నమెంట్కి సునాయాసంగా తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది. బట్ దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటి అంటే పల్లెటూర్లు, మారుమూల ప్రాంతాల్లో ఇంకా పేటిఎం, గూగుల్ పే ఇలాంటి టెక్నాలజీ కూడా రాని వాళ్ళు ఈ డిజిటలైజేషన్ని ఒకేసారి చేయటం వల్ల, అందుకే ఇప్పుడు పైలట్ రన్ చేస్తున్నారు. మేబీ ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు ఒక సంవత్సరం తర్వాత అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి సందర్భాల్లో మారుమూల ప్రాంతాల్లో కొంచెం పబ్లిక్ ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంది. దీన్ని పక్కకు పెట్టారంటే ఇవాళ రేపు మనకి ఈ మోసాలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి, లైక్ లింక్ పంపించి పేమెంట్ చేయమని చెప్పి ఇట్లాంటివన్నీ. సో అలాంటి సందర్భాలలో ఇక్కడ మనకి ఈజీగా మోసపోవడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. బట్ వీటిని గవర్నమెంట్ ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది ఏంటి అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకన్నా మీరు యూజ్ చేస్తున్నప్పుడు అది పేమెంట్ రిక్వెస్ట్ చేశారా లేదా మనం పేమెంట్ పంపిస్తున్నాం అనేది 1కి 2 సార్లు వెరిఫై చేసుకొని అవతల వాళ్ళకి పేమెంట్స్ చేయమని చెప్పి నేను అంటాను. ఎనీవే చూద్దాం ఫ్యూచర్లో ఇది ఎలాంటి కీ రోల్ని ప్లే చేయబోతుంది మన రెగ్యులర్ డే టు డే లైఫ్లో అనే దాని గురించి. సో మీకు ఎలా అనిపిస్తుంది? డిజిటల్ రూపీ ఇది తీసుకొని రావాలంటారా, లేదన్నట్లయితే దీంట్లో ఇంకేమైనా డెవలప్మెంట్స్ తీసుకొని వస్తే బాగుంటుంది అంటారా? అలాంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. సో వాళ్ళని కూడా మీరు ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు అవుతారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.